హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏ పనులు చేయటం వల్ల ఆనందం, ఐశ్వర్యం మన సొంతం అవుతుందో తెలుసుకుందాం. పండితులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది ఎంత సంపాదించినప్పటికీ చిల్లి గవ్వ కూడా మిగలదు. కానీ వారు ఊరుకుంటారా అనుకుంటే ఉండరు. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు నివసించే ఇండ్లు వాస్తు ప్రకారం లేకపోవటం, అలాగే గత జన్మల కర్మల వలన ఇలా జరుగుతుంది. అయితే ఇవి కొన్ని పరిహారాలను పాటించటం వలన ఈ సమస్యల నుండి విముక్తి పొందవచ్చును. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని చేసి పూజలు జరిపి పారుతున్న నదులలో వదులుతారో వారి ఇంట సమస్యలు ఉండవు. ఆర్థిక సమస్యలు త్వరగా తీరిపోతాయి. అలాగే ఎవరైతే తెల్లని అన్నంతో తేనెను కలిపి నైవేద్యంగా సమర్పిస్తారో వారికి పూర్వజన్మల వలన కలిగిన కర్మలు అన్నీ తొలగిపోతాయి. తెల్లని అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి ఇంటి దేవునికి సమర్పించి అదే ప్రసాదాన్ని ఇంటి బయట ఉన్న పిల్లలకు పంచిపెట్టడం ద్వారా ఇంట్లో మనశ్శాంతి నెలకొంటుంది. మానసికంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఏ పని చేసినా కలిసి రాదు. ఆర్థికంగా ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. వీరికి తెల్లని అన్నాన్ని పసుపు కుంకుమ బొట్టు పెట్టి దిష్టి తీసి 3 దారులు కలిసే చోట పడివేయటం వలన మంచి జరుగుతుంది. తెల్లని అన్నంలో నువ్వులను కలిపి శనేశ్వరుడికి ప్రసాదం పెట్టడం వల్ల, అలాగే నల్లని నువ్వులను కాకులకు ఆహారంగా పెట్టడం వలన మన పితృవుల ద్వారా ఏర్పడిన పితృదోషాలు తొలగిపోతాయి. వారి నుంచి మనకు అనుగ్రహం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన కొత్త వీడియోలు మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.